హాయ్ అమిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియోలో నేను బెండకాయ నీళ్ళ గురించి మాట్లాడతాను. సో, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ మీరు నా ఛానల్ చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్‌ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మనం బెండకాయని కామన్‌గా చూస్తుంటాం, తింటుంటాం, కర్రీస్‌లో వాడుకుంటాం, ఫ్రైస్ చేసుకుంటాం, పులుసు పెట్టుకుంటాం. ఇలా మనకి తెలుసు. కానీ ఈ బెండకాయ నుంచి నీళ్లు తయారు చేసి, ఆ వాటర్‌ని మనం తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. యూజువల్లీ దీంట్లో మనకి వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ లాంటివి మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మన మెటబాలిజంని బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయన్నమాట. అండ్ ఈ బెండకాయని తినడం వల్ల మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తుందనమాట. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఈ బెండకాయ వాటర్ తీసుకున్నట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. బెండకాయ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే క్యాలరీస్ విషయానికొస్తే మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బెండకాయ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి 33 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ దొరుకుతుందనమాట. సో, చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి ఇది వెయిట్ లాస్‌లో మనం తీసుకోవచ్చు. సో, నేను ఒక వీడియో చేశాను 2 వెజిటబుల్స్ అని చెప్పేసి ఏవైతే వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుందో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బెండకాయ. సో, ఈ బెండకాయని డైరెక్ట్‌గా కర్రీ ఫామ్‌లో కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఇంకా మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను క్యాబేజ్ గురించి కూడా చెప్పాను. సో, క్యాబేజ్‌ని ఎలా తినాలో కూడా చెప్పాను. సో, ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ మనకి బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఫైబర్స్ వల్ల మనకి స్టొమక్ నిండిన ఫీలింగ్ ఉంటుందనమాట. ఆకలి ఎక్కువగా అవ్వదు. సో, ఆకలి ఎక్కువగా అవ్వదు కాబట్టి మనం ఫుడ్ తినము, మానేస్తాం కాబట్టి అలా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో, ఇది మన మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది అండ్ ఆకలి అవ్వకుండా చేస్తుంది. ఈ 2 కారణాల వల్ల మనం ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి బెండకాయ వాటర్ హెల్ప్ చేస్తాయన్నమాట. బెండకాయ అంటే జిగురు ఒక్కటే గుర్తొస్తుంది గదా! సో, ఆ జిగురే మన వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుందనమాట. ఆ జిగురే ఇది ఫైబర్. అది మన స్టొమక్‌ని ఫుల్‌గా ఉంచుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆకలి అవ్వకుండా చేస్తుంది. మనం వెయిట్ లాస్ అవుతామనమాట ఫుడ్ తినకుండా ఉండడం వల్ల. అండ్ దీంట్లో మెటబాలిజంని ఇంప్రూవ్ చేసే కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, ఇది మెటబాలిజంని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే దీంట్లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ పాలీఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఫ్యాట్ బర్న్‌కి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, అందుకని మనం ఈ ఫినాల్స్ వల్ల వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మరి ఈ బెండకాయ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనము బెండకాయలని కట్ చేసుకొని ఒక 4-5 బెండకాయలని అలా కట్ చేయండి. ఎలా కట్ చేయాలి అంటే, నిలువుగా కట్ చేయండి. చీల్చండి. నిలువుగా ఉన్నదాన్ని మధ్యలోకి చీల్చండనమాట. అలా చీల్చిన వాటిని ఒక గ్లాస్ వాటర్‌లో వేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. సో, అలా ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఆ బెండకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి, ఆ వాటర్‌లో కొంచెం లెమన్, కొంచెం హనీ వేసుకొని మిక్స్ చేసి బాయిల్ చేసి తాగినట్లయితే ఆ బెండకాయ వాటర్ చాలా హెల్ప్ చేస్తుందనమాట. సో, మీ హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. డయాబెటిక్ పేషెంట్స్‌కి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది క్లియర్ అవుతుందనమాట. సో, ఈ బెండకాయ నీళ్ళ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.